ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేర్చుకో యాప్ లో స్కామ్ జరుగుతా ఉంది. ఇదొక ఫ్రాడ్ యాప్. ఇందులో డబ్బులు ఆటోమేటిక్ గా కట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో నేర్చుకో యాప్ రియలా ఫేకా, వీళ్ళు ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, డబ్బులు ఆటోమేటిక్ గా ఎందుకు కట్ చేస్తున్నారు, అలా ఆటోమేటిక్ గా కట్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్పెషల్ గా అమౌంట్ కటింగ్ గురించి కామెంట్ చేయండి, దానికి నేను సొల్యూషన్ రిప్లై చేస్తాను. కామెంట్ సెక్షన్ దగ్గర మీరు కామెంట్స్ ని స్క్రోల్ చేస్తే హైప్ వస్తుంది. సో హైప్ ఇస్తే కనుక ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడు నేను నేర్చుకో యాప్ ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఏంటి అంటే ఇందులో మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేది వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, మీరు యూట్యూబ్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేశారు అనుకోండి. సో యూట్యూబ్ సంబంధించి ఇక్కడ మనకు వీడియోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసే యూనిక్ ట్రిక్ అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ చూడండి వైరల్ షార్ట్స్ కి 3 బెస్ట్ సీక్రెట్స్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా యూట్యూబ్ లో మనము ఏ విధంగా గ్రో అవ్వాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ అన్నమాట. తర్వాత అదే విధంగా టాప్ వీడియోస్, తర్వాత ఇక్కడ చూడండి ఇంగ్లీష్ స్పీకింగ్ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఎలా డెవలప్ అవ్వాలని చెప్పేసి వీడియోస్ అయితే ఉన్నాయి. బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి. పార్ట్ టైం ఇన్కమ్ గురించి, మొబైల్ ట్రిక్స్ గురించి, షేర్ మార్కెట్ గురించి, అలాగే ఫైనాన్స్ గురించి, ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను షేర్ మార్కెట్ ఫస్ట్ వీడియో ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు కనుక కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఆఫర్ ఇస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ట్రై 7 days ఫర్ ₹1. పైన చూడండి అన్లాక్ ఆల్ వీడియోస్. మీరు ₹1 పేమెంట్ చేస్తే మీకు 7 days పాటు సబ్స్క్రిప్షన్ ఇస్తాడు. అన్ని వీడియోస్ మనము చూడొచ్చు అనమాట. సో ఇక్కడే చాలా మంది పెద్ద మిస్టేక్ చేస్తారు. ప్రతి మంత్ కూడా మీకు డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయంటే నేను ఇప్పుడు చెప్పే రీజన్. ఇక్కడ నుంచి మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రై 7 days ఫర్ ₹1. దాని కింద చూడండి దెన్ ₹199 పర్ మంత్ అట్ ఆటోపే క్యాన్సల్ ఎనీ టైం. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ₹1 తో పేమెంట్ చేయాలి. సో డైరెక్ట్ గా మనకి ₹1 పేమెంట్ అయితే తీసుకోవద్దు. దానికి ముందు ఆటోపే సెటప్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి స్టార్ట్ ఫెయిల్ ఉంది కదా, ట్యాప్ చేయండి. తర్వాత మనకు ₹1 పేమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఓకే, సో ₹1 ఇక్కడ నేను ఫోన్ పే, ఇక్కడ చూడండి ఫోన్ పే దగ్గర ప్రిఫర్డ్ ఉంది కదా. సో చాలా మంది ఫోన్ పే ట్యాప్ చేస్తారు ఇక్కడ. సో నేను ఫోన్ పే ట్యాప్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఫోన్ పే అయితే ఓపెన్ అవ్వాలి పేమెంట్ కోసం. ఇప్పుడు చూడండి మనకి ఫోన్ పే ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి ఆటోపే సెట్టింగ్స్ చూపిస్తుంది. అమౌంట్ ఎంత చూపిస్తుంది? ₹199 చూపిస్తుంది. ఇప్పుడు నేను నా బ్యాంక్ కి సంబంధించి ఈ ఆటోపే అనేది, ఈ మ్యాండేట్ అనేది నేను ఓకే చేయాలి. తర్వాత ఇక్కడ కింద చూడండి మాక్సిమం మ్యాండేట్ అమౌంట్ అప్ టు ₹199 విల్ బి ఆటో పెయిడ్. సో ఈ మ్యాండేట్ మీనింగ్ ఏంటంటే వన్స్ మీరు ఈ మ్యాండేట్ ని ఓకే చేశారనుకోండి, ప్రతి మంత్ కూడా నా అకౌంట్ లో నుంచి ₹199 కట్ చేసుకోమని చెప్పేసి ఈ యాప్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడమే. మీరు ఓకే చేస్తే పర్మిషన్ ఇచ్చినట్టే. అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడు, ప్రతి మంత్ కూడా మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండానే డబ్బులు కట్ చేసుకుంటాడు. ఎంత కట్ చేసుకుంటాడు? ₹199 కట్ అయిపోతుంది. పే ₹1 అండ్ సెట్ ఆటో పే. ఇప్పుడు నేను ₹1 పేమెంట్ చేసి ఆటో పే సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇది ట్యాప్ చేసేస్తారు. ఈ ట్యాప్ చేస్తే ఏమవుతుంది, ₹1 పేమెంట్ జరుగుతుంది ప్లస్ ఆటో పే కూడా సెటప్ అయిపోతుంది. ఆటో పే అంటే ఏంటి? మంత్లీ ఆటోమేటిక్ గా డబ్బులు కట్టే విధంగా మ్యాండేట్ ఓకే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ట్యాప్ చేసి పిన్ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదే చాలా మంది చేసే మిస్టేక్ అనమాట. ఒకవేళ మీకు గనక ఈ ₹1 పేమెంట్ చేసి 7 days పాటు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనిపిస్తే కనుక మీరు తీసుకోండి, ఆటో పే సెటప్ చేసుకోండి. కాకపోతే ఈ 7 days లోపల అంటే 6th day రోజున మీరు ఆటో పే క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ కట్ అవ్వదు. సో ఈ 6 days పాటు మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా 7 days కంప్లీట్ అయిపోయింది అనుకుంటే కనుక 8th day రోజు వీడు ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేసేస్తాడు. మాక్సిమం చాలా మంది ఫోన్ పే యూజ్ చేసుకుని ఆటో పే సెటప్ చేస్తారు, పేమెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఫోన్ పే లో ఏ విధంగా ఆటో పే మనం క్యాన్సిల్ చేయాలి, డిసేబుల్ చేయాలో నేర్పిస్తాను. సో దట్ మీరు 6 days పాటు వీడియోస్ చూసుకోవచ్చు, మీ అమౌంట్ కూడా నెక్స్ట్ కట్ అవ్వదు. ఒకవేళ మీరు కనుక ఫోన్ పే కాకుండా వేరే యాప్ యూజ్ చేస్తుంటే సో కామెంట్ చేయండి, దానికి కూడా నేను ఆటో పే ఏ విధంగా డిసేబుల్ చేయాలో రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఫోన్ పే ఓపెన్ చేస్తాను. ఈ ఫోన్ పే లో మనము ఆటో పే డిలీట్ చేసేస్తే మన అమౌంట్ కట్ అవ్వదు. స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా ఆప్షన్, దాని పక్కన చూడండి వ్యూ వాల్ ఉంది కదా, ట్యాప్ చేయండి.
స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్స్ కింద ఆటోపే ఆప్షన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి నాకు ఆటోపే అనేది అట్ ప్రెసెంట్ ఒక కంపెనీ ఆటోపే అయితే నేను ఆన్ లో పెట్టుకున్నాను. కంపెనీ పేరు వచ్చేసి యాక్సియో అన్నమాట. ఓకే, ఇది ఆన్ లో ఉంది. దీనిపై నేను ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోపే ఇస్ యాక్టివ్ అంటే నా అకౌంట్ నుంచి డబ్బులు అయితే మంత్లీ కట్ అయిపోతాయి. ఓకేనా, యాక్టివ్ ఉందంటే కట్ అయిపోతుంది. సో మీకు కూడా ఇక్కడ ఆ నేర్చుకో యాప్ ఉంది కదా, దాని పేరు వస్తుంది అనమాట. ఇక్కడ సీకో యాప్ అని చెప్పేసి ఒక ఆ పేరు వస్తుంది. దానిపైన ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కింద మీకు డిలీట్ ఆటోపే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసేసి పిన్ నెంబర్ ఇచ్చేస్తే, అంటే మీ ఫోన్ పే పిన్ నెంబర్ ఇచ్చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీరు డిలీట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు నిజంగా డిలీట్ అయిందా లేదా అని చెప్పేసి. నేను కొన్ని యాప్స్ కి ఆటోపే డిలీట్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆర్చిడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను ఆటోపే డిలీట్ చేసిందే. G5 ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. నేను స్టార్టింగ్ లో ఆటోపే పెట్టుకున్నాను, తర్వాత డిలీట్ చేసేస్తాను. హాట్స్టార్ కూడా ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. ఈ విధంగా చేసుకోవాలి మీరు. వన్స్ మీరు ఆటోపే డిలీట్ చేసుకుంటే అక్కడి నుంచి మీ అమౌంట్ కట్ అవ్వదు. డిలీట్ చేసుకోకపోతే కట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో నేర్చుకో యాప్ సంబంధించి ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్ గా నేర్చుకో యాప్ అనేది రియల్ ఫేక్ అని చూస్తే కనుక ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లిస్ట్ అయి ఉంది కాబట్టి మనము ఈ యాప్ ని ఫేక్ అని చెప్పలేము, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మీరు ఈ యాప్ సంబంధించి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.